హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో రవ్వ వడియాలని చాలా టేస్టీగా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ కొలతలతో ఒకసారి చేసి చూడండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్నా సరే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీటికి ఎండతో కూడా పనేమీ లేదు, ఫ్యాన్ కింద చక్కగా ఆరిపోతాయి. మరి ఈ టేస్టీ రవ్వ వడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 4-5 ఎండుమిర్చిని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. మీరు ఈ వడియాల్లోకి మీకు నచ్చిన ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది తీసుకోండి. ఈ ఉప్మా రవ్వని మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ మెత్తగా అవ్వదన్నమాట, ఇలా కొంచెం కోర్సుగానే ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు దాకా నీళ్ళని వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెని పెట్టుకోండి. ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నాను. ఇందులోకి మనం రవ్వను కొలుచుకున్న కప్పుతోనే 7 కప్పుల దాకా నీళ్ళని వేసుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉన్న గిన్నెను కానీ కుక్కర్ని కానీ తీసుకోండి, లేదంటే అడుగు అనేది మాడిపోతుంది. నీళ్ళు అనేవి కొంచెం వేడయ్యాక ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకొని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు మరగడం స్టార్ట్ అయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక చేత్తో వేస్తూ మరొక చేత్తో మిక్స్ చేయండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాలకే చిక్కబడడం స్టార్ట్ అయింది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాల పాటు ఈ రవ్వని బాగా ఉడికించుకోవాలి. రవ్వ బాగా ఉడికితే మనకి వడియాలు అనేవి చక్కగా వస్తాయి. రవ్వని మరీ చిక్కగా ఉడికించుకోకూడదు. ఇలా బాగా ఉడికాక ఇందులోకి ఎండుమిర్చి పొడిని వేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను. మనం వెల్లుల్లి పేస్ట్ని వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎండుమిర్చి పొడిని చివర్లో వేసుకోవాలండి. ముందే వేసామంటే బాగా ఉడికి వడియాలు అనేవి కొంచెం రంగు మారుతాయి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళతో తడిపిన కాటన్ క్లాత్ పైన 2 పొరల మీద వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని మనకి నచ్చిన సైజులో వడియాల్లాగా పెట్టుకోవాలి. ఇలా కాటన్ క్లాత్ పైన అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం వేడి తగ్గాక ప్లాస్టిక్ కవర్ పైన అయినా పెట్టుకోవచ్చు. ఈ వడియాలని ఫ్యాన్ కింద ఒక రోజు మొత్తం ఆరబెట్టుకోవాలి. మీరు కావాలంటే డైరెక్ట్గా ఎండలో అయినా పెట్టి ఆరబెట్టుకోవచ్చు. వడియాలు ఇలా పూర్తిగా ఎండిపోయాక వెనక వైపున కొంచెం నీళ్లు చల్లుకోవాలి. మరీ ఎక్కువగా చల్లామంటే వడియాలు అనేవి బాగా తడిచిపోతాయి. కాబట్టి కొంచెం వాటర్ని అలా స్ప్రింకిల్ చేయండి. నీళ్ళను చల్లిన తర్వాత 1 నిమిషం పాటు అలా వదిలేయండి. తర్వాత క్లాత్ని ఇలా 2 వైపులా లాగామంటే మనకి వడియం అనేది ఇలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇలాగే అన్నింటినీ కూడా క్లాత్ నుంచి సెపరేట్ చేసి తీసుకోండి. మనం కవర్ మీద పెట్టిన వడియాలు వాటంతట అవే ఇలా పైకి లేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఒకవైపు ఆరిన తర్వాత 2 వైపుకి టర్న్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టండి. ఇవి ఫ్యాన్ కింద ఆరాక 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టుకోండి. ఎండలో పెడితే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇక్కడ నేను ఒక 3 గంటల పాటు ఎండలో ఎండబెట్టి తీసుకున్నాను. అంతేనండి, రవ్వ వడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని వేయించి చూద్దాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని నూనె బాగా కాగిన తర్వాత ఈ వడియాలు వేసి వేయించుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. సో అంతేనండి, రవ్వ వడియాలని చాలా ఈజీగా టేస్టీగా ఇంట్లోనే అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వడియాలు వెల్లుల్లి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ రవ్వ వడియాలని తప్పకుండా ట్రై చేసి చూడండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. చూశారు కదా, కరకరలాడుతూ ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.